కోస్గిలో పలుచోట్ల గర్విడి లక్ష్మి సినిమా షూటింగ్ సందడి. కోస్గి దొరల నివాసంలో బుక్కిటి సుగన్న మొక్కజొన్న తోటలోని సినిమా షూటింగ్. కోస్గిలోని రైల్వే గేట్ సమీపంలో గల దొరల నివాసంలో శనివారం నాడు ఒకరోజు సినిమా షూటింగ్ జరిగింది. దీంతో దొరల నివాసం మరియు ఆ ప్రాంతమంతా సందర్శనలతోటి సందడిగా మారింది. కోస్గి దొరలు అంటే ఒక చరిత్ర కలిగిన కుటుంబం. దొరల కుటుంబం నుండి అప్పట్లో స్వర్గీయ సత్యనారాయణ దొర ఏఐసిసి మెంబర్గా పలు కార్యాలయాలు, ఎమ్మిగనూరు సమితి శాసనసభ్యులుగా ఎన్నికై పనిచేయటం జరిగింది. కోస్గి దొరలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. కాలక్రమేణా అందరూ స్వర్గస్థులు కావడంతో ప్రస్తుతం వారి కుమారులు ఆ ఇంట్లో ఉంటున్నారు. అప్పట్లో అయితే ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేవారు జిల్లా వాసులు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా జమ్ము గౌరీనాయుడు దర్శకత్వంలో తీస్తున్న గర్విడి లక్ష్మి సినిమా షూటింగ్తో కోస్గి కూడా బుల్లితెర మీద కనిపించినట్లయింది. కోస్గిలోని యూత్, విద్యావంతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. అచ్చం పల్లెటూరి వాతావరణంలో తీస్తున్న ఈ సినిమాలో హీరోగా రాగమయూరి, హీరోయిన్గా ఆనంది నటిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటి వరకు కోస్గిలోని సినిమా షూటింగ్ అనేది ఎప్పుడూ జరగలేదు. పచ్చని పల్లెటూరు వాతావరణంలో సినిమా షూటింగ్ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు, యువకులు తండోపతండాలుగా దొరల నివాసం దగ్గరకు చేరుకున్నారు. అలాగే సినిమా నిర్వాహకులు కొంతమంది కోస్గి యూత్ కూడా సినిమాలో నటించే అవకాశం కల్పించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మధ్యాహ్నం నుండి శ్రీమార్ల బండయ్య ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్లో గల బుక్కిటి సుగన్న మొక్కజొన్న తోటలో పాటను షూట్ చేశారు. షూటింగ్ సందర్భంగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. Time lapse please. Ready ma, ready. Hey, silent. Ready. First question. Ready. Veldama. Roll camera. ఈ సినిమా పేరు వచ్చి గర్విడి లక్ష్మి అండి. ఇది ఈ సినిమా మనం ఆల్రెడీ డిసెంబర్లో ఆదోన్లో మనం లాంచింగ్ కూడా చేసాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా వస్తుంది. ప్రొడ్యూసర్ వచ్చేసి టీజీ విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్స్, గౌరీనాయుడు అని డైరెక్టర్, అయినా డెబ్యూ డైరెక్టర్. ఈ సినిమా పేరు వచ్చి గర్విడి లక్ష్మి. మనం ఆదోన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి కోసికి మన త్వరగారి హౌస్లో చేసాము. ఇక్కడ మళ్ళీ సుగుణ్ గారి మొక్కజొన్న తోటలో చేస్తాం. సినిమా ప్రజలు కూడా బాగా సాగిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.